సంతోషం ఉన్న చోట బతకాలని అనుకోవడం కన్నా మనం ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకోవాలి. అప్పుడే జీవితం తృప్తిగా ఉంటుంది. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాలను బట్టి వస్తుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, మెలుకునేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన ఐశ్వర్యవంతులు. పదను మోయడం వల్ల అది మనల్ని బలహీనుల్ని చేస్తుంది. క్షమించడం అనేది మనల్ని బలవంతంగా చేస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది. నీ నవ్వుతో చుట్టూ ఉన్న వాళ్ళను మార్చేందుకు ప్రయత్నించు, అంతేగాని నీ నవ్వును మార్చే అవకాశం మాత్రం వాళ్ళకి ఇవ్వకు. మంచి మనసుంటే బంధాలు, అందాలు కనిపిస్తాయి. మంచి ఆలోచనలు మనసులో ఉంటే ఈ ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది. జీవితం అనేది గౌరవం కోసం ప్రతిరోజు చేసే తేలికపాటి సమరం. ఎదుటి వాళ్ళ నుంచి మనం తీసుకునేటప్పటికంటే ఎదుటి వాళ్లకు మనం ఇచ్చేప్పుడే 100 రెట్లు వేగంగా పెరుగుతుంది. పుస్తకంలోని చివరి పేజీకి తెలిసినది నిజాలు, మొదటి పేజీకి తెలియవు. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. జీవితం అనేది ఒక నది ప్రవాహం. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించలేము. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రతి మలుపును ఆనందించాలి. ఎందుకంటే ఒకసారి ముందుకు వెళ్ళాక వెనుతిరగడం సాధ్యం కాదు కనుక. నటించే బంధాలన్నీ తీయగా, మధురంగా ఉంటాయి. నిజమైన బంధాలు చీటికి మాటికి గొడవ పడుతూ, తిడుతూ, అలుగుతూ ఉంటారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి దక్కించుకున్న అవకాశం, ఓటమి నేర్పిన అనుభవం, గొప్ప వ్యక్తుల వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దు అనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా, అది వస్తువైనా, స్నేహమైనా, బంధువైనా. ఆరోగ్యంగా ఉండే శరీరం, ప్రశాంతంగా ఉండే మనసు, ప్రేమ నిండిన గృహం, ఇవన్నీ కొందామంటే దొరికేవి కావు. నీవు సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే. తెరిచిన పుస్తకంలో మారకు. చదివెంట తీరిక చదవాలన్న కోరిక అందరికీ రాదు. ఆ కాలంలో ఎవరి దగ్గర గడియారాలు లేవు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారాలున్నా ఎవరి దగ్గర సమయం లేదు. లోపాలు లేని మనిషి, నోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూచుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయచ్చు, కానీ బురదని బురదతో కడగలేం కదా. గాయం చేసేవాళ్ళు సాయం చేయరు, సాయం చేసేవాళ్ళు గాయం చేయరు. ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం, బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. జీవితంలో మనం కావాలి అనుకున్న ప్రతిదీ భయానికి అవతల వైపు దాగి ఉంటుంది.